బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు కొత్త సినిమాలో ప్రమోషన్లో భాగంగా చంద్రహాస్ ఒక పాట పాడడం జరిగింది. అది చెప్పలేము ఆ పాట. అయితే అది విపరీతంగా సోషల్ మీడియాలో విపరీతమైన అందరూ నెగిటివ్గా తీసుకుంటూ ఉన్నారు. కానీ చెప్పలేను అసలు ఆ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది, అలాంటి వర్డ్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా అసలు ఇలాంటి భాషను ఎలా చూడాలి, ఏ సందర్భంలో ఈ పాటను పాడారు? అంటే ఏ సందర్భం ఏం కాదు, వైరల్ అనేటువంటి ఒక జాడ్యం ఉంది అతనికి. చాలామందికి ఉంది వైరల్ అవ్వాలి, నేను వైరల్ కావాలి అనేది ఒక జాడ్యం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే మనిషి అన్న తర్వాత గూగుల్లో 4 పేజీలు ఉండాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది సమాజానికి. కాబట్టి వైరల్ కావటానికి కంటెంట్ క్రియేట్ చేయటంలో భాగంగా ఈ పాట, ఈ తరహా పాటలు పాడితే జనంలోకి విపరీతంగా వెళ్తుంది. కాంట్రవర్సీ కావాలి, కాంట్రవర్సీ కాకపోతే కుదరదు అన్న ధోరణిలో ఒక ప్లాన్ ప్రకారమే పాడినట్టుగా నాకు అర్థమైంది అది. అయితే వేదిక మీద పాడాడు ఆయన. ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ అది, బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ఈవెంట్లో పాడాడు. ఈ పాట ఈ సినిమాలో ఉండదు, మా సినిమాకి ఈ పాటకి ఏ సంబంధం లేదు అని ఆ సినిమా నిర్మాత దర్శకుడు ఇద్దరూ మాట్లాడారు. కానీ నేనైతే అలా అనుకోవడం లేదు. అది చాలా స్పష్టంగా స్కీమ్గానే జరుగుతుంది. అంటే ఈవెంట్ జరిగేటప్పుడు ఎవరు వేదిక ఎక్కాలి, ఏ టైంలో ఏం పాడాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఆ ప్లాన్ ప్రకారమే ఆ పాట జరిగింది, పాడటం జరిగింది. అది బయట గొడవైన తర్వాత ఇప్పుడు మాట మార్చారు వాళ్ళు. ఒకవేళ అది అద్భుతము అని కనుక జనం అని ఉంటే ఓన్ చేసుకునేవాళ్ళు డెఫినెట్గా. ఇప్పుడు నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మాట మాట్లాడారు. ఒక పెద్ద ఎక్కువ చర్చలోకి వెళ్ళక్కర్లేదు, కానీ ఓపెన్గా ఒక ప్రముఖ రచయిత్రి, ఒక నవలా రచయిత్రి, ఆవిడ సోషల్ మీడియాలో ఈ పాట గురించి స్పందించినటువంటి ఒక పోస్ట్ ఉంది. ఆవిడ ఏమంటారంటే, ఆవిడ నేరుగా ఆ చంద్రహాస్ తండ్రి గారు ప్రభాకర్ని అడ్రస్ చేస్తూ, ప్రభాకర్ గారు మీ అబ్బాయి మరీ అన్వాంటెడ్ చైల్డ్ లాగా ఉన్నాడండి అంది ఆవిడ. ఇంతకంటే ఇబ్బందికరమైనటువంటి, ఇంతకంటే బాధ పెట్టేటువంటి వ్యాఖ్య అక్కర్లేదు. అలాంటి పరిస్థితే నిజానికి. అంటే యాటిట్యూడ్ స్టార్ అని అతనికి ఒక టైటిల్ ఇచ్చారు. యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఒక బలమైనటువంటి అభిప్రాయం కలిగి ఆ అభిప్రాయం నుంచి వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి లేకుండా ఎవరైనా ఎదురొచ్చినా కానీ తన అభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్ళడమే యాటిట్యూడ్. అంతకు మించి వేరే అర్థం లేదు దానికి. యాటిట్యూడ్ అంటే ఏది పడితే అది మాట్లాడటం, ఎలా పడితే అలా బిహేవ్ చేయటం కాదు. అలాంటి అర్థం వచ్చేలాగా, అలాంటి అర్థం ధ్వనించేలాగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఇది ఇబ్బందికరం. అతను ఇప్పటికీ సారీ చెప్పలేదు. పైగా ఒక మీడియా పర్సన్ ఎవరో వీడియో చేస్తే దానికి రియాక్ట్ అవుతూ అతనికి వార్నింగ్ ఇస్తూ వీడియో చేశాడు ఇతను. ఇది ఇంకా ప్రమాదకరం. 24 గంటల్లో నువ్వు సారీ చెప్పకపోతే నేను నిన్ను చూసుకుంటాను అన్న పద్ధతిలో వీడియో చేశాడు అతను. అంటే చాలా సీరియస్గా అతని నరనరంలోనూ ఈ వైరల్ అనేటువంటి జాడ్యం ఎక్కేసి ఉంది. దాన్ని వదిలించాల్సిన బాధ్యత సమాజాన్ని. కాబట్టి సమాజం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు అతనితో సారీ అడగడం అనవసరం. అతను సినిమాలో కనిపిస్తే ఆ సినిమాని చూడకుండా పక్కన పెట్టేయటం అనేది జనాలు ఒక అలవాటుగా అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళి సారీ డిమాండ్ చేసి వారు సారీ చెప్పి పైగా యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి ఒక టైటిలు, ఇది ఇబ్బందికరం. కాబట్టి బాయ్కాట్ చంద్రహాస్ అన్న పద్ధతిలో జనాలు అతన్ని ఆ మాట కూడా అనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో హ్యాష్ ట్యాగులు పెట్టి ఏదో చేస్తున్నారు సోషల్ మీడియాలో, అది కూడా అక్కర్లేదు. అసలు అతన్ని ఇగ్నోర్ చేయటం బెటర్. అతని సినిమా జోలికి వెళ్లకుండా అతను ఇగ్నోర్ చేస్తే అతనే అంతరించిపోతాడు, అంతర్ధానం అయిపోతాడు. అది బెటర్. కాబట్టి సమాజం అతన్ని అంతర్ధానం చేయడానికి ఏం చేయాలో అది ఆలోచించడం బెటరు. ఈలోపు అతనంతటా అతను మాట్లాడితే దాని గురించి మాట్లాడవచ్చు. ఒకవేళ అతను పద్ధతిగా నేను మాట్లాడింది కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నానని మాట్లాడితే అప్పుడు ఎవరైనా నెగోషియేట్ చేయవచ్చు. కానీ వీళ్ళంతటి వీళ్ళు ఎవరూ వెళ్ళి ఆయన ఇంటి ముందు కూర్చునో ఎక్కడో కూర్చునో సోషల్ మీడియాలోనూ లేకపోతే మరో చోట సారీ చెప్పమని అడగడం మాత్రం దౌర్భాగ్యమే. అసలు ఈ భాష ఏంటి సార్? ఎందుకంటే ఆ ఈవెంట్లో హీరో జేడి చక్రవర్తి ఉన్నారు, డైరెక్ట్ జయంత్ ఉన్నారు, హీరో మన సాయి కుమార్ కొడుకు ఆది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బట్ ఆ పాట పాడుతుంటే అందరు నవ్వుతూ క్లాప్స్ కొట్టారు. అసలు ఎటు పోతుంది? చక్రవర్తి దానికి ఒక వివరణ ఇచ్చాడు. నేను క్లాప్స్ కొట్టలేదు, ఇంకెక్కడో ఈవెంట్లో కొట్టిన క్లాప్స్ వీడియో పట్టుకొచ్చి ఇక్కడ వేశారు, నేనైతే క్లాప్ కొట్టలేదు. అయితే నేను చేసిన తప్పు ఒకటే, నేను లేచి వెళ్ళిపోయి ఉండాల్సింది, వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడం అనే తప్పు వల్ల నేను ఇప్పుడు దీనిలో ఈ సంజయ్ చెప్పుకుంటూ వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి
నేను కూడా బాధపడుతున్నాను. ఒక సినిమాని ప్రమోట్ చేయటం కోసం, లేకపోతే ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేయటం కోసం ఇలాంటి పాటలు పాడటం, ఈ పద్ధతిలో హైప్ క్రియేట్ చేయాలని అనుకోవడం దిగజారుడుతనంగానే నేను భావిస్తున్నాను అని చెప్పి వీడియో చేశాడు ఆయన. అలా తన్ని తాను రక్షించుకున్నాడు ఒక రకంగా. కానీ వీళ్ళ వైపు నుంచి వార్నింగ్లే వస్తున్నాయి ఇప్పటికీ. ప్రొడ్యూసరు, డైరెక్టరు కూడా చేతులు ఎత్తేసారు. ఈ మధ్య చూసాం మనం దండోరా అనే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రభావం, ఆ మాటలు క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీ ఆ సినిమాకు ఉపయోగపడకపోగా నష్టం కలిగించినాయి. ఆ విషయం ఆ డైరెక్టర్ గారే తన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. ఓటీటీల్లో మా సినిమా బాగా మూవ్ అవుతోంది, కానీ థియేటర్లో దెబ్బతింటానికి కారణం ఆ రోజు జరిగినటువంటి ఈవెంట్లో జరిగినటువంటి ఆ వాగ్వాదమే అని చాలా స్పష్టంగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు. కాబట్టి వీళ్ళేదో వైరల్ చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి అన్వాంటెడ్ కంటెంట్ అంతా క్రియేట్ చేస్తున్నారు, కానీ దీనివల్ల నష్టమే జరుగుతోంది. రెండవది, జనాలు థియేటర్కి రావట్లేదు. జనాలు థియేటర్కి రాని సందర్భంలో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి పద్ధతి ఇది కాదు. నిజాయితీగా బిహేవ్ చేయండి, నిజాయితీగా మాట్లాడండి, ఏం మాట్లాడాలో అది మాట్లాడండి, మంచి భాష వాడండి, నేర్చుకోండి ఎలా మాట్లాడాలో. హౌ టు హ్యాండిల్ క్రౌడ్ అనేది ఒక పద్ధతి నేర్చుకోండి. నేర్చుకుని దాన్ని ఉపయోగించి మాట్లాడితే సభ్యత, సంస్కారం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది గురుస్థానం. మీరు మైక్ పట్టుకుని ఒక వేదిక మీద నుంచి మాట్లాడుతున్నారు, లేదు ఒక యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక సినిమాలో నటించి మాట్లాడుతున్నారు. ఇది ఒక క్రౌడ్ని ఉద్దేశించి మాట్లాడేది, మీరు పర్సనల్గా మాట్లాడుకోవడం లేదు. ఒక క్రౌడ్ని ఉద్దేశించి మాట్లాడేవాడు ఎవడైనా గురువే. గురువు బూతులు మాట్లాడటం తప్పు, అది గురుస్థానానికే అపవిత్రం. కాబట్టి ఆయన అన్ని విధాలుగాను తప్పు చేశాడు, ఏ కోణంలో చూసినా తప్పే అది. అయితే తనని తాను జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్తో రావచ్చు అతను. వాడుక భాష అంటే బయట కూడా చూస్తున్నాం మనం, అలాంటి భాష మాట్లాడుతున్నారు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, అతని కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చాలా బూతులు విస్తారంగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సంస్కరించుకోవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా అదే మాట్లాడతాను అంటే తప్పు. సమాజంలో ఉన్న చెడుకి నేను ఒక ప్రతిబింబంగా మారుతాను అంటే తప్పు. ప్రతిబింబంగా ఉండే క్యారెక్టర్లు నువ్వు చేయి కావాలంటే, కానీ నువ్వే ప్రతిబింబంగా మారిపోయి సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించరు. ఇతన్ని క్షమించక్కర్లేదు. ఇతన్ని అవాయిడ్ చేయటం మొదలు పెడితే, అతను ఆ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే ఆడియన్స్తో ఒక కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. అయితే ఓటీటీలో వస్తున్న కంటెంట్లో బూతులు విస్తారంగా వస్తున్నాయి కదా, అక్కడ అభ్యంతరం లేనిది ఇక్కడ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఈ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఓటీటీల కంటెంట్తో ఏకీభావం ఉన్నవాళ్ళు కాకపోవచ్చు, కానీ వీళ్ళు కూడా ప్రభావం చూపించారు. అంటే వీళ్ళ సంఖ్య బాగానే ఉంది, గణనీయంగానే ఉంది. ఓటీటీలో ఆ మధ్య వెంకటేష్ గారి సినిమా ఒకటి వచ్చింది, అంటే రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్లో ఆయన వాడిన భాష పట్ల కూడా విమర్శ వచ్చింది సోషల్ మీడియాలో. అయితే గౌరవప్రదమైనటువంటి జీవితాలు బతుకుతున్నటువంటి వాళ్ళు, గౌరవప్రదమైనటువంటి భావజాలం ఉండాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఓటీటీలకు ఎక్స్పోజ్ అయ్యి కూడా ఉన్నారు, ఎక్స్పోజ్ అవ్వలేదు అనడం కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ వాడుక భాష అనే పేరుతో మీరు ఏది పడితే అది మాట్లాడితే భరించడానికి సిద్ధంగా లేదు సమాజం. అందుకని సెన్సారే వద్దు అనుకుంటున్నాం. సెన్సార్ వలన ఒక ఇబ్బంది ఉంది నిజానికి. సెన్సార్ వాళ్ళు ప్రభుత్వ అభిప్రాయాలు సినిమాలో ప్రతిధ్వనించాయా లేదా అని చెక్ చేసి కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలను పొలిటికల్గా చంపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని సెన్సార్ తప్పు అని ఒక పక్కన జరుగుతుంటే ఇలాంటి పనులు చేయటం వలన సెన్సార్ ఉంటే బెటర్ ఏమో అనిపించే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇది ఇంకో రకమైన ఇబ్బంది. అందుకని ఏ కోణంలో చూసినా చంద్రహాస్ అనే అతను మాట్లాడింది, పాడింది సబబు కాదు. కాబట్టి అతన్ని అవాయిడ్ చేయటం కంటే మంచి మందు లేదు అతనికి. అతన్ని ట్రీట్ చేయాలి. అతనికి ఆ జాడ్యం బలంగా ఉంది. వైరల్ అనే పదం 2-3 సార్లు వాడాడు అతను తర్వాత వీడియోలో. ముందు అతనికి పట్టినటువంటి వైరల్ అనేటువంటి జాడ్యం వదిలించిన తర్వాత అప్పుడు మాట్లాడాలి అతనితో. ప్రభాకర్ చాలా సినిమాల్లో చేశారు, సీరియల్లో చేశారు, మంచి యాక్టర్ కూడా ప్రభాకర్. కానీ పాడిన తర్వాత ప్రభాకర్ మందులించడం జరగలేదు, నా కొడుకు చాలా కష్టపడుతున్నాడు అన్న. కానీ ఆ పాటని ఎవరు ఇలా పాడుండకూడదని ఒక్కళ్ళు కూడా అనేది ఎలా చూడాలి సార్ దీన్ని? ఇంకా దాని మీద చర్చ అక్కర్లేదు. ఆయన చెప్పాడా చెప్పలేదా, ఆయనేమిటి ఈయనేమిటి చర్చ అక్కర్లేదు. వాళ్ళని అవాయిడ్ చేసేస్తే వాళ్ళు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోగలరు. వాళ్ళేమీ చిన్నా చిత్తగా పరిస్థితి ఏం కాదు. వాళ్ళు బాగానే ఇండస్ట్రీ మీద, అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు.
కాబట్టి ఇప్పుడు ఆ జనాల అటెన్షన్ గ్రాప్ చేయటం అవసరం వాళ్ళకి, అందుకని ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. వాళ్ళ యాటిట్యూడ్ అర్థమైంది కాబట్టి, వాళ్ళ పద్ధతి అర్థమైంది కాబట్టి వాళ్ళని దూరం పెట్టడం జరిగితే మళ్ళీ ఇక్కడ ఉండాలి, ప్రేక్షకుల అవసరం మాకు ఉంది అనుకుంటే మాట్లాడతారు. మాట్లాడమని ఎవరు బతిమాలక్కర్లేదు, దేబిరించక్కర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్లో భాగంగా చాలామంది ఇంటి అడ్రస్లు ఇస్తున్నారు, కాలర్ ఎగరేద్దాం అంటున్నారు. అసలు ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నట్టు? అంటే సినిమా ఆడదనా లేక హైప్ ఇవ్వడం కోసం ఎందుకు చేస్తున్నారు? సినిమాకి హైప్ క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ స్ట్రాటజీసు ఇవన్నీ కూడా ఇప్పుడు జనాలు పట్టించుకునే మూడ్లో లేరు. జనాలు థియేటర్కి రావడం లేదు. సినిమా అద్భుతము అంటే తప్ప థియేటర్కి కదలటం లేదు. ఏదో ఉంది పర్వాలేదు అన్నా కానీ థియేటర్కి వెళ్ళట్లేదు ఎవరు. అలాగని ఓటీటీల దాకా వెయిట్ చేయట్లేదు, పైరసీ కోసం వెయిట్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేసి చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. జనాల్ని థియేటర్కి రప్పించాలి అనుకుంటే ఇలాంటి చీప్ టెక్నిక్స్ కాదు. మీరు నిజాయితీగా మీ కంటెంట్ గురించి మాట్లాడి జనాల్ని కన్విన్స్ చేసి థియేటర్లకు రప్పించుకుని సినిమాలు ఆడించుకోండి. ఈ చీప్ ట్రిక్స్ చేస్తే జనాలు థియేటర్కి రావడానికి సిద్ధంగా లేరు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్. థ్యాంక్ యూ.